అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవాంశి. ఈరోజు నేను ఏం చేశానంటే మా అమ్మమ్మ గారు చేసే పద్ధతిలో అయితే అసలైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ చేశానండి. ఇక్కడైతే నేనే ఫస్ట్ తింటున్నాను అనమాట. వేడి వేడి అన్నంలోని చేపల కూర వేసుకుని తింటుంటే టేస్ట్ ఉంది. వావ్, సూపర్ అండి. ఇక్కడైతే దానికి ఏం కావాలన్నది చూద్దాం. ఫస్ట్ అయితే ఒక 5 ఆనియన్స్ తీసుకున్నానండి. అందులో లవంగాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని 4 లవంగాలు, 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం అయితే చేప ముక్కలను అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చేప ముక్కలు ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. కేజీ ఎక్కువ అంటే కేజీకి కొంచెం ఎక్కువ అనమాట చేప ముక్కలు అయితే తీసుకున్నాం అనమాట. సో వాటిని అయితే మంచిగా అయితే మేము మార్కెట్లోనే చేయించుకుని వచ్చాము. మంచిగా కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాం అనమాట. ఇందులో అయితే మేము ఇంకా వేరే మసాలా అయితే యాడ్ చేయమన్నమాట. సో మా అమ్మమ్మ గారు అయితే ఈ విధంగానే చేసేవారు అనమాట. చాలా స్పైసీగా అయితే బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడైతే మనకి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. చూసారా, మంచిగా కలర్ అయితే చేంజ్ అయింది కదండి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఉల్లిపాయ ముద్దలో మనం ఎంత ఆయిల్ వేసినా అది మనకి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇక్కడైతే కేజీన్నరకి ఎక్కువ అనమాట. చేపను అయితే తీసుకున్నాం కదా, మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత సో ఇందులో అయితే నేను ఇప్పుడు సాల్ట్ అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. నేను ఫస్ట్ అయితే 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత అయితే 5 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకుంటాం మేము. సో ఇక్కడైతే 5 చెంచాలు కారం అయితే యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో అయితే మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఏంటంటే నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని అది నీళ్ళేసి నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. అలా నానబెట్టుకుంటే మనకు త్వరగా గుజ్జు అనేది తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ కలిపి పెట్టుకున్న ముక్కలను అయితే నేను ఇందులో వేస్తానండి. వేసి ఒకసారి అయితే కలిపాను అనమాట. తర్వాత మళ్ళీ కలిపితే విడిపోతాయి కాబట్టి ఇప్పుడైతే నేను మంచిగా ఉల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ ముక్కలు పట్టేలాగా కలిపెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే చింతపండు గుజ్జు అయితే తీసి ఒక గిన్నెలో అయితే పోసుకున్నానండి రసం. తర్వాత ఫిష్ కర్రీకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఈ చింతపండు రసాన్ని కూడా మనం అందులో యాడ్ చేసుకుని ఒక 20 నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వాలన్నమాట. సో ఇందులో కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇప్పుడైతే ఈ చేప ముక్కల్లో అయితే నేను ఈ చింతపండు గుజ్జును అయితే వేసుకుంటున్నాను అనమాట. గుజ్జు అంటే మరి చిక్కగా కాదు, మరి పలచగా కాదు, మీడియంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనకు ఆయిల్ అయితే తేలింది కదండి మంచిగాని. తర్వాత ఏంటంటే ఈ ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా గరిటె పట్టి కదపకుండా గిన్నెను ఒకసారి కదపాలండి. తర్వాత ఏంటంటే ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇందులో మేము బెండకాయలు కూడా వేసుకుంటామండి. సో ఇప్పుడు ప్రజెంట్ బెండకాయలు లేవు కాబట్టి యాడ్ చేయలేదు. ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక కట్ట తీసుకున్నాం. సో ఆ కట్ట అంతా యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడైతే మంచిగా ఉడికిందండి. మంచిగా ఉడికిన తర్వాత మనకైతే చాలా బాగుందనమాట. ఇక్కడైతే చూసారండి పొగలు వచ్చేస్తుంది అనమాట. చేపల కూర అయితే టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా కొంచెం వాటర్ కింద ఉందండి. ఇంకా చిక్కబడిన తర్వాత అయితే మనకి కర్రీ అయితే దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు చేప ముక్క అయితే చూపిస్తున్నాను కదా, చాలా బాగా ఉడికిందనమాట. ఇప్పుడైతే కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొక 20 మినిట్స్ అయితే పెట్టుకుంటే కనుక మనకి ఇలా చిక్కగా అయితే అయిపోద్దండి. ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది.